మిత్రులారా, ఈ దేశం బందిపోట్ల రాజ్యంగా మారిపోయింది అనే మాట అనేక సార్లు మీరు వినే ఉంటారు. ఇవాళ ఒక తాజా ఉదంతం గురించి మాట్లాడుకుందాం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అని ఒక గుజరాతీ అన్నదమ్ముల కంపెనీ. రాజేష్ మెహతా, ప్రశాంత్ మెహతా అనే అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ 1989లో బెంగళూరులో ఒక చిన్న బంగారు ఆభరణాల తయారీ కేంద్రం ప్రారంభించారు. తమ ఇంట్లో గ్యారేజ్లో కేవలం 10 మంది వర్కర్స్ సహాయంతో ఆభరణాలు తయారు చేసి 1990లో బెంగళూరులోనే బంగారు నగలు అమ్మే దుకాణం కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టి 30 సంవత్సరాలలో ఎక్కడికి చేరారంటే 2015లో స్విట్జర్లాండ్లోని ఒక ప్రధానమైన బంగారు ఆభరణాల వ్యాపార కేంద్రం వాల్కాంబీ దాన్ని $400 మిలియన్ కొన్నారు. గుజరాత్లో రాజేష్ మెహతా గురించి, ప్రశాంత్ మెహతా గురించి ఒక చిన్న చిల్లర బంగారు కొట్టు నుంచి ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా ఎట్లా ఎదిగారు, ఏమి సాధించారు అని చాలా గొప్పలు చెప్పుకుంటారు. నిజంగా సరైన వ్యాపారం చేసి, సక్రమమైన వ్యాపారం చేసి ఈ స్థాయికి ఎదిగారా, ఎదగగలరా, లేక ఏవైనా అక్రమాలు చేశారా? ఇది ఎవరు తవ్వి తీయలేదు, పరిశోధించలేదు, కనిపెట్టలేదు. 2024 మార్చిలో వాళ్ళ వెబ్సైట్ మీద కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లలో కానీ చూపెడుతున్న కొన్ని అంకెల మీద ఒక మదుపుదారుకు అనుమానం వచ్చింది. నిజంగా ఈ దేశంలో జరుగుతున్న అతిపెద్ద భారీ అక్రమాలు ఎంత చిన్న కారణాలతో అనుకోకుండా బయటపడుతున్నాయి చూడండి. నియంత్రణ సంస్థలు బయటపెట్టడం లేదు, పరిశోధనాత్మక జర్నలిస్టులు బయటపెట్టడం లేదు, ప్రభుత్వాలు ఇటువంటి వాటిని అరికట్టవలసింది ప్రభుత్వాలు అరికట్టడం లేదు. మనం మొన్ననే చూసాం, నీట్ పరీక్ష పేపర్ బయటపడింది అని ఒక ఉపాధ్యాయుడు బయటపెట్టాడు. సిబిఎస్ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయి అని ఒక విద్యార్థి బయటపెట్టాడు. సరిగ్గా అట్లాగే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తన పత్రాలలో వరుసగా సంవత్సరం తర్వాత సంవత్సరం తనకు రావలసిన బకాయిలు ఉన్నాయి అని చూపెడుతుంది. ఈ బకాయిల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బకాయిలు ఉండడం అంటే అర్థం వాళ్ళు వసూలు చేసుకునే సామర్థ్యం లేదు అని కావచ్చు, లేదా వాళ్ళ లావాదేవీలలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉన్నాయి అని కావచ్చు. 3 లేదా వాళ్ళ లెక్కలలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి అని కావచ్చు. వరుసగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వీళ్ళు హై రిసీవబుల్స్ చూపెడుతున్నారు, రావలసింది చాలా ఎక్కువ ఉంది అంటున్నారు, కనుక దీన్ని పరిశీలించండి అని ఒక మదుపుదారు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గురించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం. సెబీ ఏమీ సక్రమమైన సంస్థ ఏమీ కాదు. సెబీ అనేక అక్రమాలు చేసింది. కానీ ఈ సందర్భంలో మాత్రం కారణం ఇప్పటికీ తెలియదు. బహుశా ఆ కారణం కూడా బయటపడుతుంది. సెబీ వెంటనే విచారణకు ఆదేశించింది. సెబీ విచారణ నివేదిక 109 పేజీల నివేదిక, చాలా వివరమైన నివేదిక. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఎట్లా నడుస్తుంది, దానికి సింగపూర్లో ఒక అనుబంధ కంపెనీ ఎట్లా ఉంది, సింగపూర్లోని అనుబంధ కంపెనీ ద్వారా స్విట్జర్లాండ్లో అనుబంధ కంపెనీని ఎట్లా కొన్నారు, అసలు ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి అని సెబీ నియమించిన దర్యాప్తు బృందం చాలా వివరాలు సేకరించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ను మీ కాగితాలు ఇవ్వండి, మీ లెక్కలు ఇవ్వండి, మీ బ్యాలెన్స్ షీట్లు ఇవ్వండి అని అడిగింది. వాళ్ళు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ క్రమంలో 109 పేజీల నివేదిక, మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ దేశంలో కంపెనీలు ఎటువంటి అక్రమాలు చేస్తున్నాయి చూపడానికి ఒక బ్రహ్మాండమైన నివేదిక. ఆ నివేదిక వివరాలన్నింటిలోకి పోయే సమయం మనకు లేదు, కానీ 4-5 ముఖ్యమైన విషయాలు మాత్రం చెప్తాను. మొట్టమొదటిది, సెబీ గుర్తించిందేమంటే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే కంపెనీ తన వ్యాపారంలో 97 నుంచి 99% వాల్కాంబీ నుంచి, స్విట్జర్లాండ్ నుంచే జరుగుతున్నది. అంటే భారతదేశంలో దాని వ్యాపారంలో 3% ఉంది, లేదా 1% ఉంది అంతే. మిగిలిన 97 నుంచి 99% వాల్కాంబీలో జరుగుతుంది, స్విట్జర్లాండ్లో జరుగుతుంది అని తమ కాగితాల్లో రాశారు. కానీ ఈ వాల్కాంబీ సంవత్సరానికి 543 కోట్ల ఆదాయం మాత్రమే చూపెట్టింది వాళ్ళ స్విట్జర్లాండ్ కరెన్సీలో. వాల్కాంబీ ఏ కంపెనీ ద్వారానైతే 97% వ్యాపారం జరిగిందని చెప్తున్నారో ఆ కంపెనీ 543 కోట్లు సంవత్సరానికి చూపెట్టగా, ఇక్కడ భారతదేశంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్
3 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఉందని చూపెట్టి. ఎక్కడి 543, ఎక్కడి 3 లక్షల కోట్లు. అది మాత్రమే కూడా కాదు, ఇంకా ముందుకు వెళ్ళి ఇది 5 సంవత్సరాలుగా 2020 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల పాటు వాల్కాంబి చూపెట్టిన మొత్తం ఆదాయం 3027 కోట్ల రూపాయలు. ఈ 5 సంవత్సరాలలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ చూపెట్టిన ఆదాయం 15,15,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్లు ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ? అంటే ఎక్కడో ఏదో బేనామీ వ్యాపారం, మరెవరి డబ్బులో మారకం చేయడం జరిగి ఉండవచ్చు. అయితే సెబీ అంత దూరం పోలేదు, ఈ లెక్కలు మాత్రమే సరిపోలడం లేదు. మీరు ఏ కంపెనీ ద్వారా 97% వ్యాపారం చేశామంటున్నారో వాళ్లకు వచ్చినవి 500 లేదా 3,000 అయితే మీరు 3 లక్షలు 15 లక్షలు చూపెడుతున్నారు. ఇది కుదరదు అని మొదటి అంశం చెప్పింది. రెండో అంశం, ఎవరైనా ఏ అంకెనా చెప్పొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు చట్టబద్ధంగా. ఈ వ్యాపారానికి చట్టబద్ధంగానే అనేక గణాంకాలు, అనేక పత్రాలు, అనేక రిజిస్టర్లు, అనేక రకాల లావాదేవీల గురించిన సమాచారం ఉంటుంది కదా. సెబీ లాంటి నియంత్రణ సంస్థ ఆ సమాచారం అడిగినప్పుడు తప్పకుండా కంపెనీ ఇవ్వాలి. కస్టమర్స్ ఎవరు, సప్లయర్స్ ఎవరు, డెటర్స్ ఎవరు, మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరు, క్రెడిటర్స్ ఎవరు, మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు, మీ దగ్గర ఇన్వెంటరీ, మీరు ఎంత బంగారం తీసుకొచ్చారు, దాన్ని ఎంతగా ఎన్ని ఆభరణాలుగా మార్చారు, ఎంత బంగారం మిగిలిపోయింది, ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఇన్వెంటరీ రికార్డ్స్ ఇవి ఇమ్మని అడిగితే రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఏ ఒక్కటి ఇవ్వలేదు, అసలు లేవన్నమాట. మామూలుగా ఏదైనా పెద్ద కంపెనీ ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిసోర్సెస్ వచ్చిన తర్వాత కంపెనీ వ్యవహారాలన్నీ నడపడానికి ఒక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటారు, అటువంటి సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్స్ ఏమిటి, మీ సాఫ్ట్వేర్ ఏమిటి, దేని ద్వారా మీరు ఈ అకౌంటింగ్ అంతా చేస్తున్నారు, మీ ప్రైమరీ అకౌంటింగ్ రికార్డ్స్ ఏమిటి అని అడిగితే ఏ ఒక్క రికార్డు లేదు. సెబీ తన మధ్యంతర నివేదికలో ఆ మాట రాసింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ తప్పనిసరిగా తన సమాచారం అంతా సెబీకి ఇవ్వవలసి ఉంటుంది. సెబీ అడిగినప్పుడు కూడా, దర్యాప్తు జరుగుతున్నప్పుడు కూడా ఇది ఇవ్వలేదు. ఇవ్వకపోవడానికి స్విట్జర్లాండ్లో మాకు డేటా ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి, స్విట్జర్లాండ్లో మాకు కాన్ఫిడెన్షియాలిటీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, స్విట్జర్లాండ్లో బయట పెట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము బయట పెట్టడం లేదు అని ఒక ఆధారం చూపెట్టారు. సెబీ నివేదిక ఇది సాకు. ఇది భారతదేశంలో మీరు స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నప్పుడు విదేశాలలో బయటికి చెప్పకూడదనే కారణం ఉంది, రహస్యంగా ఉంచవచ్చుననే కారణం ఉంది అని చెప్పడానికి వీల్లేదు. ఆ కారణం కూడా వ్యక్తులకు వర్తిస్తాయి కానీ కంపెనీలకు వర్తించవు. కాబట్టి మీరు సాకు చెప్పి లెక్కలు, కాగితాలు, దస్తావేజులు ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు అని రెండో అంశం చెప్పింది. మూడో అంశం ఇంకా విచిత్రమైన విషయాలున్నాయి చూడండి. వాళ్ళు ఇచ్చిన కొన్ని కాగితాలలో ఆఫ్రికాలో బంగారు గనుల కంపెనీని కొనడానికి 1035 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చెప్తూ ఉన్నది. సెబీ ఏ కంపెనీని కొన్నారు, ఆ గని ఎక్కడ ఉంది, ఆ గనిలో ఎంత బంగారం తవ్వి తీశారు, ఈ వివరాలు ఉంటాయి కదా. ఇవి అడిగితే అసలు ఆ కంపెనీ ఉనికిలో ఉన్నదా లేదా తెలియదు. ఆ కంపెనీ ఎవరి యాజమాన్యం కింద ఉండేది, ఎవరి యాజమాన్యం నుంచి రాజేష్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యానికి మారింది లేదు. ఆ కంపెనీ విలువ ఎంత, విలువ కట్టేవాళ్ళు ఉంటారు. ఆ విలువ కట్టినప్పుడు 1035 కోట్లు పెట్టి ఇది కొన్నారు కదా, ఈ 1035 కోట్ల అనే విలువ ఎవరు చేశారు, ఏ ఒక్క ఆధారము లేదు. నాలుగో అంశం ఇంకా విచిత్రమైనది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఇచ్చిన కాగితాలలో వాళ్ళు అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో సేల్స్ అండ్ పర్చేజెస్ లావాదేవీలు 11,000 కోట్ల రూపాయలు జరిపాము అని చెప్పారు. సెబీ అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గరికి కూడా వెళ్ళింది. 11,000 కోట్ల రూపాయల సేల్స్ అండ్ పర్చేజెస్ లావాదేవీలు మీకు రాజేష్ ఎక్స్పోర్ట్స్కు ఏం జరిగాయి? అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్ వాళ్ళు మేము రాజేష్ ఎక్స్పోర్ట్స్తో పైసా లావాదేవీ కూడా జరపలేదు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనేది మా ఖాతాదారు కాదు, మా క్లయింట్ కాదు అని ప్రకటించారు. అంటే ఈ 11,000 కోట్ల రూపాయలు ఇంకెక్కడి నుంచో ఎవరి చేతి నుంచి ఎవరి చేతికో మారాయి. అవి రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఖాతా పుస్తకాలలో చూపెట్టారు. ఎవరి బేనామీ డబ్బులో ఎవరి నుంచి ఎవరికో చేతులు మారాయి. ఒక ఉన్న కంపెనీనే ఆ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీతో సంబంధం లేకుండా
వాళ్ళ పేరు రాశారు. సెబీ మధ్యంతర నివేదికలో 5వ అంశం, బహుశా పర్హాప్స్ ది మోస్ట్ సీరియస్ ఎలిగేషన్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి రావలసిన డబ్బులు కానీ కంపెనీ నుంచి పోయే డబ్బులు కానీ రాజేష్ మెహతా వ్యక్తిగత అకౌంట్లో నుంచి వెళ్ళాయి. ఈ వ్యక్తిగత అకౌంట్లో నుంచి వచ్చి ఈ వ్యక్తిగత అకౌంట్ ద్వారా జరపడం అనేది కంపెనీ చట్టాల ప్రకారం చెల్లదు. కానీ అక్కడితో కూడా అయిపోలేదు. రాజేష్ మెహతా పర్సనల్ అకౌంట్లోకి ఎవరి నుంచి వచ్చాయి, ఎవరికి పోయాయి అనేది బయట పెట్టడం లేదు. ఇది చాలా తీవ్రమైన నేరం, తీవ్రమైన అక్రమం. ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఏ పదవిలోనైనా ఉండవచ్చు, కానీ వారి వ్యక్తిగత అకౌంట్ ద్వారా కంపెనీకి డబ్బులు రాకూడదు. కంపెనీ నుంచి డబ్బులు వారి వ్యక్తిగత అకౌంట్ ద్వారా రూటింగ్ అంటారు. సాధారణంగా రూటింగ్ అనేది అక్రమ లావాదేవీలకు మాత్రమే జరుగుతుంది. అది రాజేష్ మెహతా అకౌంట్ నుంచి జరిగింది. మధ్యంతర నివేదికలో 6వ అంశం, ఇంతగా సంవత్సరానికి 3 లక్షల కోట్ల ఆదాయం, 5 సంవత్సరాలలో 15 లక్షల కోట్ల ఆదాయం అని చెప్పుకుంటున్న కంపెనీ తాను ఎవరి దగ్గర నుంచి రుణాలు తీసుకుందో, బ్యాంకుల నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, వారికి తిరిగి చెల్లించడం లేదు. ఉదాహరణకు కెనరా బ్యాంక్ నుంచి రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ 509 కోట్ల రూపాయల రుణం తీసుకుంది, అది తిరిగి చెల్లించలేదు. అందువల్ల కెనరా బ్యాంక్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఆస్తులను వేలం వేసే ప్రక్రియ కూడా చేపట్టింది. అయితే ఇదంతా మనం ఎందుకు చూడాలి? రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ లేదా రాజేష్ మెహతా లేదా ప్రశాంత్ మెహతా మోసం చేశారు, నేరం చేశారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారు. అది ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి? మొట్టమొదటి కారణం, ఈ దేశంలో నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు చట్టం ఎదుట అందరినీ సమానంగా చూసి సమానంగా ప్రవర్తించవలసి ఉంది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ విషయంలో ఆ పని చేయలేదు అని గుర్తించడం భారత పౌరులుగా మనలో ప్రతి ఒక్కరికి అవసరం. అది మాత్రమే కాదు, ఇంకా దానికి మించి ఉంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనేది ఒక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దానిలో వేలాది మంది, లక్షలాది మంది మధ్యతరగతి మదుపుదారులు, ఉద్యోగులు తమ మదుపు పెట్టుంటారు. ఇది 15 లక్షల కోట్ల కంపెనీ అని చెప్పుకుంటుంది కదా, కాబట్టి దీనిలో లాభాలు వస్తాయి, దాని షేర్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది అని చాలామంది మదుపు పెట్టుంటారు. ఆ మదుపంతా ఒక గాలి మేడ, ఒక పేక మేడ. అది కుప్ప కూలిపోతుంది. కుప్ప కూలిపోయి గత వారం రోజుల్లోనే ఈ నివేదిక బయటికి వచ్చిన తర్వాత దేశంలో మధ్యతరగతి మదుపుదారులు 12,726 కోట్ల రూపాయలు నష్టపోయారు అని సెబీ ప్రకటిస్తుంది. పదవి విరమణ పొందిన వృద్ధులైన వారు దాచుకున్న పెన్షన్ డబ్బులు, మధ్యతరగతి ఆదా చేసుకున్న డబ్బులు, పొదుపు చేసుకున్న డబ్బులు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు వస్తాయి కదా, ఎక్కువ ఆదాయం వస్తుంది కదా, కష్టకాలంలో పనికొస్తుంది కదా అని పెట్టుకున్న డబ్బులు, అది మొత్తం రాజేష్ ఎక్స్పోర్ట్స్ చేసిన అక్రమాలకు తుడిచిపెట్టుకుపోయింది. అక్కడితో కూడా అయిపోలేదు. వ్యక్తిగత మదుపుదారులు అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇది లాభం వస్తుందా, నష్టం వస్తుందా, వాళ్ళు లెక్కలు చూసుకొని చేసుకున్నారనొచ్చు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ప్రజల ధనం ఉంది. ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కానీ బ్యాంకులలో కానీ పెట్టుకున్న ధనం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో తమ జీవిత బీమా తాము ఒకవేళ మరణించిన కుటుంబ సభ్యులకు అందుతుంది అని పెట్టుకున్న డబ్బులు, తమ కష్టకాలంలో పదవీ విరమణ పొందినాక తిరిగి వస్తాయి అని పెట్టుకున్న డబ్బులు, ఈ డబ్బులను అవి అదనపు ఆదాయం సంపాదించడం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు డ్యూ డిలిజెన్స్ అంటారు. ఇది సరైన కంపెనీయేనా? ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే పెట్టుబడి అయినా మిగులుతుందా? ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే ఎంత లాభాలు వస్తాయి? ఈ లెక్కలన్నీ చేయాలి. ఈ డ్యూ డిలిజెన్స్ చేసి తద్వారా మాత్రమే బ్యాంకులు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ అనే దొంగ కంపెనీలో, లేని కంపెనీలో మొత్తం దాని పెట్టుబడులలో 10.8%, 11% ఎల్ఐసి పెట్టి, అంటే ఒకవేళ అది కుప్పకూలిపోతే ఎల్ఐసి పెట్టిన డబ్బులన్నీ నాశనం అవుతాయి. అంటే వేలాది, లక్షలాది, కోట్లాది మంది ప్రజల డబ్బులు నాశనం అవుతాయి. సరిగ్గా జరిగింది ఇప్పుడు అట్లా. ఎల్ఐసికి ఉన్న అనేక షేర్లు, 31 మిలియన్ షేర్లు ఎన్నో ఉన్నాయి. ఆ షేర్ల విలువ ఫిబ్రవరి 2023లో రాజేష్ ఎక్స్పోర్ట్స్లో పెట్టిన షేర్ల విలువ 3,280 కోట్ల రూపాయల దాకా పెరిగింది. ఆహా, ఎంత లాభాలు వస్తున్నాయి! మా దగ్గర పాలసీ హోల్డర్ల డబ్బులు మేము రాజేష్ ఎక్స్పోర్ట్స్లో పెడితే అది ఎంత పెరిగిపోయింది చూడండి
అని ఎల్ఐసి అధికారులు, ఎల్ఐసి చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు అంటారు. కానీ ఇప్పుడు అది ఆ ఫిబ్రవరి 2023లో 3,280 కోట్ల రూపాయలున్న ఎల్ఐసి షేర్ల విలువ ఇవాళ 314 కోట్ల కుప్ప కూలిపోయింది. 3,280 కోట్ల నుంచి 314 కోట్లకు పడిపోయింది. ఎల్ఐసి ఎవరికి జవాబు చెప్తుంది? ఏం జవాబు చెప్తుంది? సెబీ నివేదిక బయటపడక ముందు రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్టాక్ మార్కెట్ ధర 118 రూపాయల 33 పైసలు ఉండింది. ఈ 5 రోజుల్లో సెబీ మధ్యంతర నివేదిక బయటపడిన తర్వాత 98 రూపాయల 73 పైసలు అయింది. ఇంకా ఎంతకు సరిపోతుందో తెలియదు. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. ఇంకా ఏ ఘోరాలు, దారుణాలు, అక్రమాలు బయటపడతాయో తెలియదు. ఈ దేశంలో డబ్బులున్న వాళ్ళు, ఈ దేశంలో ఒక రాష్ట్రపు మదుపుదారులు, పెట్టుబడిదారులు తమకు పాలనాధికార వ్యవస్థలలో ఉన్న సంబంధాల వల్ల, ఏలిన వారితో సంబంధాల వల్ల ఏ పనైనా చేయవచ్చు. బారాఖోన్ మాఫ్ అనొచ్చు, ఆఫ్రికాలో లేని కంపెనీలో పెట్టుబడి పెట్టాననొచ్చు, లేని కంపెనీతో 11,000 వ్యాపారం చేశాననొచ్చు. పట్టుకునే వాళ్ళు లేరు. అనుకోకుండా యాదృచ్ఛికంగా ఇది బయటపడింది. కానీ వాస్తవంగా అడ్డుకోవలసిన నియంత్రణ సంస్థలు, అడ్డుకోవలసిన ప్రభుత్వ సంస్థలు, జాగ్రత్తగా చూసి మదుపు పెట్టవలసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికన్నీ ధ్వంసమైపోయిన స్థితిలో ఈ దేశం బందిపోట్లకు దేశాన్ని వదిలేశారు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.